సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, ఎంతటి డబ్బు సమస్య ఉన్నా పోగొట్టే ఉపాయం చెబుతాను. నా మీద భక్తితో ఈ ఎద్దుని తాకమ్మా, ఒక ఆపద నుండి తప్పిస్తాను అని ఈరోజు గురువారం నాడు బాబా గారు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందరికి వచ్చారండి. ఈరోజు బాబా గారు అందిస్తున్న ఈ సందేశం ప్రతి ఒక్కరూ కూడా మిస్ చేసుకోకుండా వినండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డబ్బు సమస్య అనేది ఉంటుంది. ఆ సమస్య నుండి బయటపడాలంటే బాబా గారు అందించే ఉపాయం మనకు చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బాబా గారు ఏం చెప్పబోతున్నారో దానిని తూచా తప్పకుండా ఆచరించి చూద్దాం. ఎందుకంటే మనం బాబా గారిని తండ్రి స్థానంలో ఉండి ఆయన చెప్పేవన్నీ కూడా వింటూ ప్రతి ఒక్కటి పాటిస్తూ ఉన్నాం. కాబట్టి మనకున్న ఆ డబ్బు సమస్య పోవాలి అంటే ముందు ఈ కథ వినండి అని బాబా గారు అంటున్నారండి. పూర్వం ఒక ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు. ఆ వ్యాపారికి ఆ నగరమంతా మంచి గుర్తింపు ఉండేది. తరతరాలకు తరగని ధనం ఉండేది. ఆ వ్యాపారి నగరంలో ఉన్న వారందరికీ అప్పుగా ధనాన్ని ఇచ్చేవాడు. కానీ ఆ ధనవంతుడు అప్పు ఇచ్చే విషయంలో ఒక కఠినమైన నిర్ణయం పెట్టుకున్నాడు. అతని వద్ద ఎవరైనా సరే అప్పు తీసుకోవచ్చు, కానీ ఆ అప్పులు 2 రకాలుగా ఇచ్చేవాడు. ఇందులో మొదటి రకం ఈ జన్మలో తీసుకున్న అప్పులు ఈ జన్మలోనే తీర్చడం. ఇక రెండవది ఇప్పుడు తీసుకున్న అప్పులు వచ్చే జన్మలో తీర్చే విధంగా అప్పులు ఇచ్చేవాడు. ఎవరు ఎంత ధనం అప్పుగా అడిగినా సరే ఇచ్చేసేవాడు. ఇదే అదనుగా భావించి కొందరు మోసం చేయాలనుకునేవారు డబ్బులు వచ్చే జన్మలో తీర్చుతామని చెప్పి డబ్బుని అడిగేవారు. ఆ వ్యాపారి ఇంటి ముందు ఉదయాన్నే వచ్చి నిలబడిపోయేవారు. అందరూ అనుకునేవారు ఆ వ్యాపారి ఒక పిచ్చివాడు, అతని వద్ద చాలా డబ్బులు ఉన్నాయి, పిచ్చివాడు కాబట్టి ఇప్పుడు అప్పు ఇచ్చి వచ్చే జన్మలో తీర్చమంటున్నాడు. అలా వచ్చిన వారిలో కొంతమంది నిజాయితీ పరులు ఈ జన్మలోనే తమ అప్పులు తీరుస్తాము అంటూ ధనాన్ని అప్పుగా తీసుకుంటున్నారు. ఇక మోసం చేద్దాం అనే ఉద్దేశం ఉన్నవారు మాత్రమే వచ్చే జన్మలో తీరుస్తాము అంటూ ఎక్కువ మొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకుని ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోతున్నారు. ఇక అప్పు తీసుకున్న వారి పేర్లు, చిరునామా అంతా కూడా ఆ వ్యాపారి తన పుస్తకంలో రాసి పెట్టుకునేవాడు. ఆ వ్యాపారి చాలా నిజాయితీగా ఉండేవాడు. ఎవ్వరిని అప్పు తిరిగి ఇవ్వమని ఇబ్బంది పెట్టేవాడు కాదు. ఆ వ్యాపారి గురించిన ఈ విషయం పక్క ఊర్లో ఉన్న వారందరికీ కూడా తెలిసిపోయింది. ఆ పక్క ఊరిలోనే 2 ప్రాణ స్నేహితులు కూడా ఉండేవారు. వారు ఈ పని చేసేవారు కాదు. జూదమాడటం, దొంగతనాలు చేయటం, మద్యం త్రాగటం లాంటి పనులు మాత్రమే చేసేవారు. వాళ్ళ ఊరిలో వారిని ఎవ్వరూ నమ్మేవారు కాదు. ఒక రోజున ఒక వ్యక్తి వారి వద్దకు వచ్చి, ఎన్ని రోజులు మీరు ఇలా ధనం కోసం అన్ని తప్పుడు పనులే చేస్తూ ఉంటారు? మన ప్రక్క ఊరిలో ఉన్న ఒక వ్యాపారి, ఆయన అందరికీ ధనం అప్పుగా ఇస్తూ ఉంటాడు. మీకు డబ్బులు తిరిగి ఇవ్వాలనిపిస్తే ఈ జన్మలోనే అప్పు తీరుస్తాము అని అప్పు తీసుకోండి. అప్పు తీర్చాలని లేకపోతే వచ్చే జన్మలో అప్పు తీరుస్తామని చెప్పి ధనం తీసుకోండి. అలా ధనం తీసుకుని ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోండి, తప్పుడు పనులు చేయకండి అని చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ మాటలు వినగానే వారికి చాలా ఆనందం కలుగుతుంది. వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు, మనమిద్దరం ఆయన దగ్గరకు వెళ్ళి చాలా ధనాన్ని వచ్చే జన్మలో అప్పు తీరుస్తామని చెప్పి తీసుకుందాం. ఆ డబ్బుతో 10 సంవత్సరాలు చాలా సుఖంగా బ్రతుకుదాం అని అనుకుంటారు. ఇక వెంటనే ఆ వ్యాపారి ఉంటున్న ఊరికి బయలుదేరారు. ఆ ఊరికి చేరుకోవాలంటే నడుచుకుంటూ వెళ్ళాలి. వాళ్ళిద్దరూ నడుచుకుంటూ మరునాడు ఉదయానికి ఆ వ్యాపారి ఉంటున్న ఊరిని చేరుకుంటారు. వాళ్ళిద్దరూ వ్యాపారిని కలిసి,
అతి వినయంగా దొంగ ఏడ్పులు ఏడుస్తూ ఇలా అంటున్నారు. మేము మీ గురించి చాలా గొప్పగా విన్నాము. మా పరిస్థితి ఇప్పుడు అస్సలు బాలేదు. పేదరికంతో పిల్లలకు సరిగ్గా 2 పూటల తిండి కూడా పెట్టలేని స్థితిలో ఉన్నాము. ఇప్పుడు మాకు డబ్బు చాలా అవసరం. మీ వద్ద మాకు డబ్బులు లభిస్తుందా? దయచేసి మాకు సహాయం చేయండి అంటూ అడుగుతారు. అప్పుడు ఆ వ్యాపారి, మీకు తప్పకుండా అప్పు ఇస్తాను. మీరు ఎంత ధనం కావాలంటే అంత ధనం తీసుకోవచ్చు, భయపడకండి. మీకు ఎంత ధనం కావాలి అంటూ అడుగుతాడు. అప్పుడు వాళ్ళిద్దరూ, మాకు చెరొక 5 లక్షలు కావాలి, కానీ ఈ జన్మలో మేము మీ అప్పుని తీర్చలేము. వచ్చే జన్మలోనే అప్పుని పూర్తిగా తీర్చుకుంటాము అని అంటారు. అప్పుడు ఆ వ్యాపారి, సరే సరే, మీరు వచ్చే జన్మలోనే తీర్చండి, నాకు ఎటువంటి అభ్యంతరము లేదు అంటూ వచ్చే జన్మలో తీర్చే అప్పు అని వాళ్ళ ఇద్దరి పేర్లు, చిరునామా తన పుస్తకంలో రాసుకొని ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున 10 లక్షలు ఇచ్చేస్తాడు. ఆ డబ్బులు తీసుకుని ఎంతో ఆనందంగా ఆ ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోయారు. వెళుతూ వెళుతూ వాళ్ళిద్దరూ ఇలా అనుకుంటున్నారు, వచ్చే జన్మ ఉందో లేదో ఎవరికి తెలుసు. ఈ వ్యాపారి పెద్ద మూర్ఖుడిలాగా ఉన్నాడు. వచ్చే జన్మ ఏమో కానీ ఈ డబ్బులతో ఈ జన్మలో ఎంతో సంతోషంగా జీవించవచ్చు. ఇక మనం దొంగతనాలు చేయనవసరం లేదు అంటూ వాళ్ళ ఊరి వైపు వెళుతున్నారు. నడుస్తూ నడుస్తూ దారిలో చీకటి పడిపోయింది. వారికి ఊరు బయట ఉన్న ఒక ఇల్లు కనిపిస్తుంది. వెంటనే ఆ ఇంటి ముందుకు వెళ్ళి ఆ యజమానితో ఇలా అంటున్నారు, మాకు దారిలో చీకటి పడిపోయింది, మేము చాలా దూరం వెళ్ళాలి. ఈరోజు రాత్రికి ఇక్కడే నిద్రించి ఉదయాన్నే మేము వెళ్ళిపోతాము. దయచేసి మీ ఇంట్లో ఉండడానికి కాస్త చోటు ఇవ్వండి అంటూ అడుగుతారు. అప్పుడు ఆ వ్యక్తి, చూడండి, మీరు ఎవరో నాకు తెలియదు. తెలియని వారిని నా ఇంట్లోకి నేను రానివ్వను. మీరు కావాలంటే మా ఇంటి ముందు ఉన్న పశువుల పాకలో పడుకోండి. అక్కడ మంచం కూడా ఉంది. నేను రోజు అక్కడ గానుగ నూనె అమ్ముతూ ఉంటాను. ఆ పాకలో ఒక ఎద్దు, ఒక గేదె ఉంది. జాగ్రత్తగా వెళ్ళి అక్కడ పడుకోండి అని అంటాడు. ఇక చేసేదేమీ లేక ఇద్దరూ అక్కడ ఉండడానికి నిర్ణయించుకుంటారు. ఇద్దరూ వెళ్ళి ఆ పశువుల పాకలో పడుకుంటారు. కానీ వారికి నిద్ర రావడం లేదు. నిద్రిస్తే ధనం ఎవరైనా ఎత్తుకుపోతారేమోనని భయపడుతున్నారు. ఇలా ఇద్దరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. అప్పుడే విచిత్రంగా అక్కడున్న గేదె, ఎద్దు మాట్లాడుకోవడం వినిపించింది. అప్పుడు ఆ గేదె ఎద్దుతో ఇలా అంటుంది, ఓ మిత్రమా, నువ్వు పడుకున్నావా? మేల్కొని ఉన్నావా? నేను ఒక మాట చెబుతాను విను. ఇక మన స్నేహం ఈ రోజు రాత్రితో ముగిసిపోతుంది. రేపు ఉదయాన్నే నేను నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాను అని అంటుంది. అప్పుడు ఆ ఎద్దు, ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ నుండి వెళ్ళిపోతావా? ఎటు వెళ్తావు? ఎందుకు వెళ్తావు అని అడుగుతుంది. ఇదంతా కూడా ఆ ఇద్దరు వ్యక్తులు వింటూనే ఉంటారు. అప్పుడు ఆ గేదె ఇలా అంటుంది, నేను పూర్వజన్మలో మన యజమాని వద్ద అప్పు తీసుకుని తీర్చలేకపోయాను. దాని కారణంగా నేను ఈ జన్మలో పశువుగా మారి అతని వద్దకే వచ్చి అప్పు తీర్చాను. అతను నన్ను నానా హింసలకు గురి చేశాడు. నేను పూర్వజన్మలో అతని వద్ద తీసుకున్న అప్పు కంటే 1000 రెట్లు ఎక్కువగా నా నుండి అతను అప్పును వసూలు చేశాడు. ఇక ఈ రోజుతో నా అప్పు పూర్తిగా తీరిపోయింది. ఇక ఇతని వద్ద నుండి నాకు విముక్తి లభించబోతుంది. ఇక ఉదయాన్నే కొద్దిగా గడ్డి తిని ఆ తర్వాత ఇక నా శరీరాన్ని వదిలేస్తాను. అతని అప్పు తీర్చడానికి నాకు ఈ జన్మ లభించింది. ఇక అప్పు తీర్చేశాను. ఇక నాకు ఈ శరీరంతో పని లేదు. నా శరీరాన్ని వదిలేస్తాను అని అంటుంది ఆ గేదె. ఆ గేదె మాటలు విన్న ఆ ఎద్దు మళ్ళీ ఇలా అంటుంది, మిత్రమా, నీకు విముక్తి లభించింది. ఇంకో 4 గంటలు ఆగితే నేను కూడా ఇతని వద్ద నుండి విముక్తిని అవుతాను. నేను కూడా పూర్వజన్మలో నీలాగే ఇతని వద్ద అప్పు చేసి తీర్చలేకపోయాను. ఇంకా కొద్దిగా ధనం మాత్రమే తీర్చవలసి ఉంది. ఆ కొద్ది ధనాన్ని కూడా ఉదయాన్నే ఒక కసాయివాడు వచ్చి ఆ మిగిలిన ధనాన్ని యజమానికి ఇచ్చి నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్తాడు. అలా ఆ మిగిలిన అప్పు కూడా తీరిపోతుంది. ఆ వెంటనే నాకు విముక్తి లభిస్తుంది. పూర్వజన్మలో నేను చేసిన అప్పుకు గాను ఈ జన్మలో ఈ నూనె గానుగను తిప్పి తిప్పి అప్పు
తీర్చాను, నానా కష్టాలను అనుభవించాను, ఇలా నా అప్పు మొత్తం తీర్చేశాను. ఆ మిగిలిన కొద్ది ధనం కూడా రేపు కసాయివాడు చెల్లించి నన్ను ఈ బాధ నుండి విముక్తిని కలిగిస్తాడు. నేను కొద్ది దూరం ఆ కసాయివాడి వెంట వెళ్ళి ఆ తర్వాత నా ప్రాణాలను వదిలేస్తాను. అలా నాకు ఈ జన్మ నుండి విముక్తి లభిస్తుంది అని అంటుంది ఆ ఎద్దు. ఈ మాటలన్నీ ఆ ఇద్దరు వ్యక్తులు విని, ఇదేంటి ఈ పశువులు విచిత్రంగా మాట్లాడుకుంటున్నాయి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటూ ఆశ్చర్యపోయారు. అలా ఆలోచిస్తూ ఉండగానే తెల్లవారిపోతుంది. ఆ పశువుల వద్దకు వాటి యజమాని వచ్చి వాటికి గడ్డిని పెడతాడు. ఆ గేదె గడ్డిని తిని కొద్దిసేపట్లోనే కింద పడిపోయి తన ప్రాణాలను వదిలేస్తుంది. మరణించిన ఆ గేదెను చూసి ఆ యజమాని చాలా బాధపడతాడు. ఇదంతా చూస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులు, అరే నిజంగానే ఆ గేదె చెప్పినట్టుగానే తన ప్రాణాలను వదిలేసిందిరా, రాత్రి మనం విన్నట్టుగానే జరిగింది. అంటే నిజంగానే గత జన్మలో ఈ గేదె ఈ యజమాని వద్ద అప్పు తీసుకుని వాటిని తీర్చడానికి ఈ జన్మలో గేదెలాగా వచ్చి కష్టపడి తన గత జన్మ అప్పును తీర్చింది. అంటే ఇప్పుడు ఆ ఎద్దు కూడా మరణిస్తుందా అని అనుకున్నారు. ఇలా ఒక 4 గంటలు గడిచాక ఒక కసాయివాడు అక్కడికి వచ్చి, నీ ఎద్దును నాకు అమ్ముతావా అంటూ ఆ యజమానిని అడుగుతాడు. అప్పుడు యజమాని, ఎలాగో ఈ ఎద్దు ముసలిదైపోయింది, దీనిని అమ్మి మంచి ఎద్దును కొనుక్కుందామని అనుకొని ఆ ఎద్దును అమ్మడానికి ఒప్పుకున్నాడు. ఇక కసాయివాడు ఆ యజమాని అడిగినంత ధనాన్ని ఇచ్చి దానిని కొనుక్కుంటాడు. ఇక దానిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఈ ఎద్దు విషయంలో కూడా చెప్పినట్టే జరిగింది. కసాయి వచ్చి ఎద్దును కొనుక్కొని దానిని తీసుకుని వెళ్తున్నాడు. మనం దాని వెంట వెళ్ళి చూద్దాం, అది మరణిస్తుందా లేదా అంటూ మెల్లిగా ఆ ఎద్దును వెంబడిస్తూ వెళుతున్నారు. ఊరి బయటకు వెళ్ళగానే రాత్రి చెప్పినట్టుగానే ఆ ఎద్దు క్రింద పడిపోయి దాని ప్రాణాలను వదిలేస్తుంది. అలా దానికి విముక్తి లభించింది. అది చూసిన ఆ ఇద్దరు భయంతో గజగజా వణికిపోయారు. వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, అంతా రాత్రి చెప్పినట్టుగానే జరిగింది. ఆ గేదె అతని వద్ద అప్పు చేసి ఈ జన్మలో అతని వద్దనే పనిచేసి అప్పు తీర్చి మరణించింది. ఈ ఎద్దు కూడా అలానే చేసింది. అంటే మనం ఈ జన్మలో ఎవరి వద్దనైనా అప్పు తీసుకుని వాటిని తిరిగి చెల్లించకపోతే వచ్చే జన్మలో వారి వద్దనే పశువుల్లాగా వచ్చి కష్టపడి అప్పు తీర్చి మరణించాలి. ఇప్పుడు మనం కూడా ఆ వ్యాపారి వద్ద అప్పు తీసుకున్నాము అంటే మనం కూడా ఆ అప్పును చెల్లించకపోతే వచ్చే జన్మలో ఆ వ్యాపారి వద్దకే వచ్చి పశువుల్లాగా జన్మించి నానా కష్టాలు పడి అప్పులు తీర్చవలసి వస్తుంది. అప్పుడు ఆ ఇద్దరు బాగా ఆలోచించి, వద్దు, మనకు ఈ అప్పు వద్దు, మనం వెళ్ళి ఆ వ్యాపారికి ఈ ధనం తిరిగి ఇచ్చేద్దాం. వ్యాపారి అడిగితే మాకు వేరే వద్ద ధనం లభించింది అని చెబుదాం. ఎలాగైనా సరే ఈ ధనాన్ని తిరిగి అతనికి ఇచ్చేద్దాం. ఆ వ్యాపారి మామూలోడు కాదు, మనమే పిచ్చివాళ్ళం, ఆయనకు ఇవన్నీ తెలిసినట్టుగా ఉన్నాయి, అందుకే అంత ధైర్యంగా వచ్చే జన్మ కోసం అప్పులు ఇస్తున్నాడు. మనకు ఈ అప్పు వద్దు, మనం తిరిగి ఇచ్చేద్దామంటూ ఆ ధనాన్ని తీసుకుని ఆ వ్యాపారి వద్దకు చేరుకుని ఇలా అంటున్నారు, మేము నిన్న మీ వద్ద అప్పు తీసుకున్నాము, ఆ ధనాన్ని తిరిగి ఇవ్వడానికి మేము మీ వద్దకు వచ్చాము. మాకు ఇప్పుడు ఈ ధనంతో అవసరం లేదు. మీరు ఈ డబ్బును తీసుకుని మీ పుస్తకంలో నుంచి మా పేరును తొలగించండి అంటూ అడుగుతారు. అప్పుడు ఆ వ్యాపారి పుస్తకం తెరిచి చూడగా అందులో వచ్చే జన్మలో అప్పు తీరుస్తామని రాసి ఉంది. అప్పుడు ఆ వ్యాపారి, చూడండి, మీరు అప్పు తీసుకున్నది ఈ జన్మలో, తీరుస్తామని కాదు, వచ్చే జన్మలో తీరుస్తామని అప్పు తీసుకున్నారు. ఈ జన్మలో అప్పు తీర్చవలసి ఉంటే నేను తీసుకునేవాడిని, కానీ అది వచ్చే జన్మలో తీర్చవలసిన అప్పు, నేను దానిని తీసుకోలేను. మీరు వచ్చే జన్మలోనే ఆ అప్పును తీర్చవలసి ఉంటుంది అని అంటాడు. డబ్బులు తిరిగి తీసుకోమని చాలా వరకు బ్రతిమలాడుతారు, కానీ ఆ వ్యాపారి అస్సలు వినడం లేదు. ఇక నిరాశతో ఆ ఇద్దరు అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయారు. ఇలా వాళ్ళు ఊరు వెళుతూ వెళుతూ ఒక చెట్టు క్రింద కూర్చుని ఇలా ఆలోచిస్తున్నారు, ఇక మనం వచ్చే జన్మలో పశువుల్లాగా జన్మించి ఆ వ్యాపారి అప్పును తీర్చవలసి ఉంటుంది. వచ్చే జన్మలో ఆ వ్యాపారి మనల్ని ఎన్ని కష్టాలు పెడతాడో ఏంటో, ఆ వ్యాపారి వద్ద అప్పు తీసుకుని మనం చిక్కుల్లో పడిపోయాం అని అనుకుంటూ ఉంటారు. మిత్రమా, దీని నుండి తప్పించుకునే ఒక ఉపాయం నా వద్ద
వద్ద ఉంది. మనం ఒక పనిని చేద్దాం. ఈ అడవిలో ఎక్కడ నీళ్లు లభించడం లేదు. దారిలో వెళ్లే వారికి, పశువులకు నీళ్లు లభించక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ వ్యాపారి ఇచ్చిన ధనంతో ఇక్కడ ఒక అందమైన చెరువును నిర్మిద్దాం అని అంటాడు. రెండవ వాడు కూడా దానికి ఒప్పుకుంటాడు. ఇక మరుసటి రోజు నుండే డబ్బులు ఖర్చు చేస్తూ ఆ చెరువును నిర్మించే పనిని ప్రారంభిస్తారు. అది తక్కువ సమయంలోనే ఒక అందమైన చెరువును నిర్మించారు. ఆ చెరువు చుట్టూ అందమైన మొక్కలను కూడా నాటుతారు. కొన్ని రోజులకే వర్షాలు పడి ఆ చెరువు నీటితో నిండిపోతుంది. ఇక వారిద్దరూ కూడా ఆ చెరువు దగ్గరే ఒక గదిని నిర్మించుకుని అక్కడే నివసిస్తున్నారు. వ్యాపారి ఇచ్చిన ధనం పూర్తిగా ఆ చెరువు కోసం మాత్రమే ఖర్చు చేశారు. మెల్లిమెల్లిగా ఆ అందమైన చెరువు గురించి పక్క ఊర్లో కూడా తెలిసిపోయింది. ఇక అందరూ కూడా పశువులకు నీరు త్రాగిద్దామని అక్కడికి తీసుకొస్తున్నారు. కానీ ఆ ఇద్దరు ఆ చెరువు కట్ట మీద నిలబడి ఆ చెరువులోని నీటిని ఎవ్వరికి త్రాగనివ్వడం లేదు. ఈ చెరువులో ఎవ్వరూ నీరు త్రాగకూడదు, ఇది మా యజమాని ఆదేశం, ఇక్కడకు ఎవ్వరూ రావద్దు అని అంటారు. ఆ చెరువుకు కూడా వారికి అప్పు ఇచ్చిన వ్యాపారి పేరునే పెడతారు. అప్పుడు పక్క ఊరిలో ఉన్న వాళ్ళందరూ ఇలా అనుకుంటున్నారు, అంత అందమైన చెరువును ఆ వ్యాపారి అడవిలో ఎందుకు నిర్మించాడు? నీళ్లు కూడా చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. కానీ ఇద్దరు వ్యక్తులు అక్కడ నిలబడి ఆ నీటిని ముట్టుకోనివ్వడం లేదు. అప్పుడు అందరూ ఆ చెరువు దగ్గరకు వెళ్ళి, మీకు ఏమైనా పిచ్చి పట్టిందా? ఆ చెరువులోని నీటిని త్రాగితే మీకేం నష్టం జరుగుతుంది? ఎవరికీ ఉపయోగపడకపోతే ఇంత ఖర్చు పెట్టి మీ యజమాని ఇక్కడ చెరువును ఎందుకు నిర్మించాడు అని అడుగుతూ ఉంటారు. అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు, చూడండి, ఇందులో మా తప్పేమీ లేదు. మేము ఆ వ్యాపారి వద్ద పనిచేసే వాళ్ళము. ఆయన ఎలా చెబితే మేము అలాగే చేస్తాము. ఇది ఆయన ఆదేశం. ఆయన ధనంతోనే ఈ చెరువును నిర్మించాము. మీరేమైనా అడగాలని ఉంటే ఆయన వద్దకే వెళ్ళి అడగండి అని అంటారు. అప్పుడు ఆ ఊరి వాళ్ళు, వీళ్ళు చెబుతున్నది నిజమే, వీళ్ళు వ్యాపారి వద్ద పనిచేసే వాళ్ళు మాత్రమే, ఆయన ఏది ఆదేశిస్తే అదే చేస్తారు, మనం నేరుగా ఆ వ్యాపారి వద్దకే వెళ్ళి ఆయనని అడుగుదామంటూ ఆ వ్యాపారి వద్దకు చేరుకుని ఆయనతో ఇలా అంటున్నారు, మీరు అంత అందమైన చెరువును నిర్మించారు, కానీ ఆ చెరువు నుండి ఎవ్వరికి నీళ్లు త్రాగనివ్వడం లేదు. మరి ఆ చెరువును ఎందుకోసం నిర్మించారు అని అడుగుతారు. చెరువు గురించి అడగగానే ఆ వ్యాపారి ఆశ్చర్యపోతాడు. మీరు ఏ చెరువు గురించి మాట్లాడుతున్నారు? నేను కొత్తగా ఏ చెరువును నిర్మించలేదు అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తులు ఇలా అంటారు, లేదు, మేము మా కళ్ళతో చూసి వస్తున్నాము. ఆ చెరువుకు కూడా మీ పేరే పెట్టారు. అక్కడ ఇద్దరు మీ పనివాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఇద్దరూ మాకు చెరువులో నుంచి నీటిని త్రాగనివ్వడం లేదు అని అంటారు. సరే, వెళదాం పదండి, మీరు చెప్పిన ఆ చెరువు దగ్గరకు అంటూ వాళ్లతో కలిసి ఆ చెరువు వద్దకు చేరుకుంటారు. అందమైన ఆ చెరువును చూసి ఆ వ్యాపారి కూడా ఆశ్చర్యపోతాడు. ఆ చెరువు కట్ట మీద ఆ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. వెంటనే ఆ వ్యాపారి ఆ ఇద్దరి వద్దకు వెళ్ళి ఇలా అంటారు, మీరు ఈ చెరువులో నుంచి నీటిని ఎందుకు ముట్టుకోనివ్వడం లేదు? మీరు ఈ చెరువును నా పేరు మీద ఎందుకు నిర్మించారు? నా పేరుతో చెరువును నిర్మించి నా పేరు చెప్పి ఎవరికీ నీటిని ఇవ్వడం లేదు. దానివల్ల నన్నందరూ తిట్టుకుంటున్నారు. దానివల్ల నాకు పాపం తగులుతుంది. నేను ఈ చెరువును నిర్మించనే లేదు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తులు ఊరందరూ వింటూ ఉండగానే ఇలా అంటారు, మేము మీ వద్ద 10 లక్షలు వచ్చే జన్మలో తీరుస్తామని అప్పుగా తీసుకున్నాం. కానీ వేరే దగ్గర మాకు ధనం లభించడంతో మేము తిరిగి 10 లక్షలు అప్పు తీరుద్దామని అనుకున్నాం. కానీ మీరు దానికి ఒప్పుకోలేదు. వచ్చే జన్మలో మాత్రమే ఆ అప్పును తీర్చాలి అంటున్నారు. కానీ మేము ఆ అప్పును ఎలాగైనా ఈ జన్మలోనే తీర్చాలనుకున్నాం. కానీ మీరు ఆ డబ్బును తీసుకోలేదు. అప్పుడే మాకు ఈ ఆలోచన వచ్చింది. మేము ఆ డబ్బులతోనే మీ పేరు మీద ఈ చెరువును నిర్మించాము. ఎందుకంటే ఆ డబ్బులు మీవే కదా. ఇక ఇప్పుడు మీరు ఆ అప్పును తీర్చినట్టుగా ఒప్పుకునే వరకు ఎవ్వరినీ ఈ చెరువులో నీటిని త్రాగనివ్వము. మీరు మీ పుస్తకంలో నుంచి మా పేరును తొలగిస్తేనే ఇందులో నుంచి నీటిని త్రాగనిస్తాము. అప్పటి వరకు అందరూ మిమ్మల్ని తిట్టుకుంటారు. దాని పాపం మీకే తగులుతుంది అని అంటారు. అది విన్న ఆ వ్యాపారి ఆశ్చర్యపోతాడు. ఊరిలోని వారందరూ కూడా వీరిద్దరూ చాలా మంచివారు, మంచి అందమైన చెరువును నిర్మించారు
ఆలోచించారు. చూడండి, వీరు ఉపయోగపడే పనినే చేశారు. వీరి అప్పును తీర్చినట్టుగా భావించి పుస్తకంలో నుంచి వారి పేరును తొలగించండి అని అక్కడున్న వారందరూ అంటారు. అప్పుడు ఆ వ్యాపారి ఇలా అంటాడు, నేను వచ్చే జన్మలో వీరి అప్పు తీరుస్తారు అని చెప్పి రాసుకున్నాను. అది ఇప్పుడు వీలు పడదు. అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఇలా అంటారు, మరేం పర్వాలేదు, మీరు అప్పు తీర్చినట్టుగా భావించుకున్నా సరే, మేమైతే ఎవరికి నీటిని త్రాగనివ్వము. ఇక ఆ పాపమంతా మీకే తగులుతుంది అని అంటారు. అప్పుడు ఆ వ్యాపారి, నా డబ్బులను వాడి ఈ చెరువును నిర్మించారు. వాళ్ళు నీళ్లు ఇవ్వకపోతే నాకే పాపం తగులుతుంది అంటూ, సరే అప్పు తీర్చినట్టుగానే భావించి ఈ పుస్తకంలో నుంచి మీ పేరును కూడా ఇప్పుడే తొలగిస్తాను. మీరు నా అప్పును తీర్చినట్టే. ఇక ఊరందరికీ నీటిని వాడుకోనివ్వండి అంటూ ఆ ఇద్దరి పేర్లను పుస్తకంలో నుండి తొలగించేస్తాడు. అది చూసి ఆ ఇద్దరు చాలా సంతోషిస్తారు. వెంటనే అక్కడి నుండి తమ ఇంటికి వెళ్ళిపోతారు. అప్పటి నుండి ఆ ఇద్దరు ఏ తప్పుడు పనులు చేయకుండా ఎంతో కష్టపడి తమ జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, బాబాగారు మనకు ఈరోజు ఎందుకు ఈ కథని వినిపించారు అంటే, మనం ఎవరి వద్దనైనా అప్పు చేసి కానీ లేదా ఎవరి ధనాన్నైనా సరే తీసుకొని దానిని తిరిగి చెల్లించకపోతే దానిని ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వారికి చెల్లించవలసి ఉంటుంది. తీసుకున్న ధనాన్ని వచ్చే జన్మలో వారి ఇంట్లోకి ఒక పశువులాగా వచ్చి ఆ అప్పును తీర్చవలసి ఉంటుంది. అందుకే మనం ఎవరి ధనాన్ని మోసం చేసి తినకూడదు. మన ధనం వేరే వాళ్ళు తిన్నా సరే, మనం మాత్రం నిజాయితీగా ఉంటూ ఎవరిని మోసం చేయకూడదు. ఆ భగవంతుడు అన్నింటినీ చూస్తూనే ఉంటారు. ఇలాంటి ముగ్గురు వ్యక్తుల ధనం ఎప్పుడూ కూడా తినవద్దు. అందులో మొదటివారు దొంగతనం, మోసం చేసి సంపాదించిన వారి ధనం మనం ఎప్పుడూ కూడా తీసుకోకూడదు. అలాంటి ధనం మనం తింటే వారు చేసిన పాపాలన్నీ మనకే తగులుతాయి. ఇక రెండవది, దేవాలయాలకు సంబంధించిన ధనాన్ని మనం ఎప్పుడూ కూడా తినకూడదు. అది జన్మ జన్మల వరకు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇక మూడవది, ఎంతో నిజాయితీగా కష్టపడి సంపాదించిన వారి వద్ద నుండి మనం ధనం తీసుకుని వారికి తిరిగి ఇవ్వకపోతే వచ్చే జన్మలో పశువులాగా మారి వారి రుణాన్ని తప్పకుండా తీర్చవలసి ఉంటుంది అని బాబాగారు ఈరోజు మనకు ఒక మంచి సందేశాన్ని అందించారండి. ఈ కథ గనక మీకు నచ్చితే ప్రతి ఒక్కరూ శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.